హాయ్ ఫ్రెండ్స్, ఈ బియ్యం ఎవరికి పెడుతున్నామో చూడాలనుకుంటున్నారా? రండి చూద్దురు. డైలీ గోమాత మా ఇంటికి వచ్చింది, అందుకే పెడుతున్నాం. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని మా అత్త చెప్పింది. సమ్మర్ హాలిడేస్లో తనీష్ మా ఊరు వచ్చినప్పుడు గోవులకు పూజ చేసి చూశాడు. చక్కగా నాతో పాటే తను కూడా నేర్చుకున్నాడు. అందుకే ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు గోమాత వస్తే చక్కగా దానా పెట్టి దానికి చక్కగా నమస్కారం కూడా చేసుకుంటున్నాడు. పిల్లలకి మనమే కదండి మంచి చెడు నేర్పేది. పూజలు, సంస్కారాలు, పద్ధతులు పెద్దవాళ్ళమైన మనం నేర్పితేనే వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇలా వాళ్ళకి నేర్పటం వల్ల మూగజీవాల పట్ల ప్రేమ ఎలా ఉండాలి వాటి పట్ల అనేది కూడా వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు. మూగజీవాల్ని హింసించకుండా వాటి ఆకలి తీర్చడం అనే మంచి పాయింట్ కూడా పిల్లలు నేర్చుకుంటారు. డైలీ గోమాత ఇలాగే గేట్ ముందుకు వచ్చి నుంచుంటుంది. తనీష్గా డైలీ ఏదో ఒకటి పెట్టేదాకా పెట్టకపోతే మటుకు అస్సలు వెళ్ళదు. పెడితేనే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అది.